మనం తప్పు చేస్తున్నాం శ్రావణి. వాళ్ళ గురించి తెలుసుకోకుండా తప్పించుకోవాలనుకోవడం చీకట్లో రాయి వేయడం లాంటిది. వాళ్ళ గురించి తెలుసుకుంటే మంచిది. కానీ మనం బయటకు వెళ్ళలేం కదా, వాళ్ళ గురించి ఏ క్లూస్ తెలియవు. ఎలా తెలుసుకుంటాం? వాళ్ళ ఛాలెంజెస్, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని బట్టి ఆగస్ట్ 15th అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ డే. ఆ రోజు వాళ్ళిద్దరూ కానీ వాళ్ళల్లో ఒకళ్ళు కానీ చనిపోయి ఉంటారు. ఆగస్ట్ 15th ఏదో క్లూ ఉంది, అది మనం తెలుసుకోవాలి. కానీ మనం ఇక్కడే స్ట్రగుల్ అవుతున్నాం కదా, ఎలా? గూగుల్, అది ఉంటే నో స్ట్రగుల్. మనం ఎక్కడున్నా ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టే. ఆగస్ట్ 15th 2009. ఉజయ్, అవి నాలోకి వచ్చి నన్ను డైవర్ట్ చేయొచ్చు. నువ్వు పైకి వెళ్ళు, వాటిని డైవర్ట్ చేయి. కేర్ఫుల్, డౌట్ వస్తే డేంజర్. పో. ఉన్నాయి కదా, సేమ్ డేట్ సేమ్ ప్లేస్లో. ఏజ్ని బట్టి తెలుసుకోవచ్చు, వాళ్ళ పేర్లను బట్టి కూడా. ప్రభాకర్, సెనోరిటా, వీళ్ళే. పేర్లు తెలిస్తే ఉంది. ఈ పేర్లతోటి ఫేస్బుక్లో ట్రై చేద్దాము. ప్రతి వాళ్ళకి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఏమైనా విషయం తెలుసుకోవచ్చేమో. అలా ఫేస్బుక్ ద్వారా ప్రభాకర్ కామన్ ఫ్రెండ్స్ కోసం ట్రై చేశాం. మాతో చాట్ చేయడానికి తేజ అనే వ్యక్తి వచ్చాడు. అతను ప్రభాకర్ సెనోరిటా క్లోజ్ ఫ్రెండ్ అని అప్పుడే మాకు అర్థమైంది. తేజతో కొంతసేపు చాట్ చేశాక వాళ్ళ గురించి తనకు బాగా తెలుసని మాకు అర్థమైంది. ఈలోగా తనే స్కైప్లోకి రమ్మని ఇన్వైట్ చేశాడు. సరేనని స్కైప్ ఆన్ చేశాం. హాయ్. హాయ్, మీ పేరు తేజే కదా? అవును, నా పేరు తేజానే. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేనండి, మీ ఫ్రెండ్ ప్రభాకర్ సెనోరిటా గురించి చెప్తారా? వాళ్ళ గురించా? సరే. శ్రావణి, నువ్వు అక్కడికి వెళ్ళి మేనేజ్ చేయి. మళ్ళీ అవి ఇక్కడికి రావచ్చు. పో. నేను ప్రభాకర్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ప్రతి షేర్ చేసుకునేవాళ్ళం. వాడు సడన్గా కలవడం మానేశాడు. ఏంటా అని ఎంక్వైరీ చేస్తే తెలిసింది వాడు లవ్లో పడ్డాడని. లవ్ గురించి అడిగేసరికి సిగ్గుపడ్డాడు. ఒకరోజు నాకు ఫోన్ చేసి సెనోరిటాకు ప్రపోజ్ చేయబోతున్న విషయం చెప్పాడు. Will you marry me? Yes. ఏంటని ఎంక్వైరీ చేస్తే వాళ్ళది ఇంటర్ క్యాస్ట్. వాడి ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక నేనే దగ్గరుండి వాళ్ళకి రిజిస్టర్ మ్యారేజ్ చేయించాను.